హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేణి కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు అందరికీ బాగా ఇష్టమైన స్వీట్ రెసిపీని చూపిస్తాను. ఇది మాకైతే చాలా ఇష్టం, పోలీలు. ఈ పోలీలు చాలా కష్టపడుతూ ఉంటారు చేయడానికి. నేనైతే ఈరోజు చాలా సింపుల్ వేలో చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా చేస్తే మాత్రం ఎవరైనా ఈజీగా చేసేస్తారు, రాని వాళ్ళు కూడా నేర్చుకునేస్తారు. అంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పోలీల్ని. కర్ణాటక స్టైల్లో నేను నేర్చుకున్నాను. నేను మీకు ఈరోజు ఈ రెసిపీని అయితే చూపిస్తాను. మనకు మంచిగా సాఫ్ట్గా వస్తాయి, పొంగుతూ వస్తాయి పోలీలు కూడా. చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో అలా వేసుకోగానే అలా కరిగిపోతాయి అన్నమాట. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ పోలీలను ఎలా చేయాలో చూపిస్తాను. తీసుకున్న శనగపప్పు క్వాంటిటీని బట్టి ఇక్కడ నేను పిండి కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నాను. ఒక గ్లాసు శనగపప్పుకు ఒక గ్లాసు మైదా పిండి తీసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకున్న క్వాంటిటీని ఒక 2 గ్లాసులు అనుకోండి, 2 గ్లాసులు మైదాపిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ మైదాపిండి యాడ్ చేసుకున్నాను. అదే క్వాంటిటీలో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్ తోటి సగం కంటే తక్కువగా రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. రవ్వ ఖచ్చితంగా యాడ్ చేయాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ కంటే తక్కువనే పడుతుంది, మరి ఎక్కువ వేసుకోవద్దు. ఇలాగా ఒక గ్లాస్తో చేసే వాళ్ళకు క్వాంటిటీస్ అయితే చెప్పాను మీకు నేను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా నేను పిండిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత ఇందులో మనము నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నీళ్ళు కూడా ఎక్కువనే పడతాయి. పురుపురుగా కలుపుకోవాలి. మనం గోధుమ పిండి చపాతీ కలుపుతాం కదా, అలా కాకుండా మనం పోలీలు చేసేటప్పుడు నీళ్ళు పోసి కలిపినప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత కూడా మన చేతికి అంటుకోవాలన్నమాట. అలా కలుపుకోవాలి పోలీలు చేసేటప్పుడు పిండిని. అప్పుడే మనకు పోలీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలాగా నీళ్ళు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సేమ్ ఇలానే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. పూర్ణం ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది కదా. నేనైతే ఇక్కడ పూర్ణం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణంని మన ఇంట్లో జాలి గంటె లాంటిది పెద్దగా ఉంటుంది కదా, అలాంటి గరిటెను తీసుకొని కొంచెం కొంచెం పూర్ణం తీసుకుంటూ స్పూన్ తీసుకొని స్పూన్ తోటి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్నగా రబ్ చేస్తూ ఉన్నామంటే ఇక్కడ కింద మనకు పూర్ణం అంతా పడుతుందన్నమాట. అప్పుడు మనకు పూర్ణం అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. పోలీలు తినేటప్పుడు ఎక్కడ కూడా మనకు పప్పు పలుకులు, యాలకులు ఇలాంటివి ఏం తగలకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది పోలీ కూడా. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, సేమ్ ఇలా చేసామంటేనే చాలా ఈజీగా కూడా అయిపోతుంది, ఏం పెద్దగా అనిపించదు. నా దగ్గర ఉన్న గరిటె కొంచెం చిన్నది, పెద్ద సైజులో బాస్కెట్ లాగా కూడా దొరుకుతాయి. అలాంటివి తీసుకొని చేసుకున్నామంటేనే ఇంకా తొందరగా అయిపోతుంది. ఇలా పూర్ణం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ జాలి పైన ఉంది చూసారు కదా, ఇలా బెల్లం ఉండలు, పప్పు, యాలకులు ఇలా ఇదంతా కూడా మిగిలిపోతుంది అనమాట. పైన మనకు పూర్ణం అనేది చాలా సాఫ్ట్గా కిందంతా పడింది కదా, బాగుంటుంది. పోలీలు తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అందులో ఉన్న డస్ట్ లాంటివి కూడా ఇలా పైన నిలిచిపోతాయి. ఇలా అంతా కూడా పూర్ణం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా జల్లెడ పెట్టుకున్న పూర్ణాన్ని అంతటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇంత సాఫ్ట్గా అయిందో చూడండి. ఇలా మనం లాగినప్పుడు ఇంత సాగాలన్నమాట. ఇక్కడ పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పోలీలు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఇందుకోసం నేను మధ్య మధ్యలో పిండి చల్లుకోవడానికి మైదా పిండిని తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకుంటే కొంచెం గట్టిగా అయిపోతాయి అనిపిస్తుంది నాకు. అందుకే సాఫ్ట్గా ఉండడానికి నేను మధ్య మధ్యలో మైదా పిండినే వాడతాను. ఇక్కడ మనము ఫస్ట్ అయితే చేతిలో అంటుకోకుండా ఉండడానికి కొంచెం మైదా పిండిని టచ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈజీగా అవ్వడానికి ఆయిల్ చేతికి రాసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకోవాలి. మనం ఏ సైజులో అయితే పిండిని తీసుకుంటామో ఆ సైజులోని పూర్ణం కూడా తీసుకోవాలి. ఇలాగా చేసుకొని పూర్ణంని మనం మామూలుగా ఉండలుగా చేస్తాం కదా, అలా కాకుండా కొంచెం ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా చేసుకొని స్టఫ్ చేసామంటేనా చాలా బాగా వస్తాయి పోలీలు. అంటే మనం స్టఫింగ్ కూడా ఈజీ అవుతుందన్నమాట. బాల్స్ లాగా చేసామంటే ఈ స్టఫింగ్ అంత బాగా రాదు పర్ఫెక్ట్గా. ఇలాగ పొడవుగా చేసి లోపల పెట్టామనుకోండి, అప్పుడు మనకు స్టఫింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అంతా కూడా ఇలాగా నీట్గా స్టఫ్ చేసేసి మొత్తం కూడా కవర్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా మనకు పిండి బయటకు రాదు, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అంతా కూడా క్లోజ్ చేసేసిన తర్వాత ఒకవేళ మీకు ఎక్కడన్నా కొంచెం
ఖాళీగా ఇట్లా గ్యాప్ ఉంది అనిపిస్తే చేతితోటి అలా అనేసి కొంచెం మైదా పిండి తీసుకొని అక్కడక్కడ మధ్యలో అట్లా ట్యాప్ చేసామనుకోండి అది కూడా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇలాగా రెడీ చేసి పెట్టుకొని చేతితోటి అట్లా ఒకసారి ఒత్తుకొని పిండిని చల్లుకుంటూ ఇలాగ మనం చపాతీ కర్రతోటి ఎట్లా ఒత్తుకున్నా కూడా ఎక్కడా కూడా పగిలిపోకుండా లోపల పూర్ణం అనేది బయటికి రాకుండా బాగా వస్తాయి. ఇలాగా చపాతీలాగా చేసుకొని పెనం మీద వేసేసుకోవడమే. ముందే తవాని హీట్ చేసి పెట్టాను. తవా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోలి వేసేసి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని కాల్చుకుంటే మనకు పొంగుతూ వస్తాయన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, బాగా పొంగుతాయన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా బాగా పొంగుతూ వస్తాయి పోలీలు. నేను ఇది సెకండ్ టైం ట్రై చేశాను ఈ విధంగా, నాకు చాలా బాగా వచ్చాయి. నేను ఇది ఆలు పరాటా చేసినప్పుడు పిండి అలా కలిపి చూసాను అనమాట. ఆలు పరాటాలు చాలా బాగా వచ్చాయి. అదే ప్రాసెస్ని ఇక్కడ పోలీలు కూడా యూజ్ చేశాను, బాగా వస్తున్నాయి అన్నమాట. పిండిని మనం అలానే కలుపుకోవాలి, అప్పుడే బాగా వస్తాయి. ఇక్కడైతే పోలీలు రెడీ అయిపోతూ ఉన్నాయి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. మా ఇంట్లో నెయ్యి తినే వాళ్ళు తక్కువ కాబట్టి నేను ఆయిలే వేస్తున్నాను. చూసారా, పోలీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో పోలీలు. తుంచుతుంటే అలా తునిగిపోతాయి. లోపల పూర్ణం కూడా ఎక్కడ బయటికి రాకుండా స్టఫింగ్ అంతా చాలా బాగుంది. లోపల పూర్ణం కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారా, ఇట్లా పొడి పొడిగా రాలుతుందనమాట. చాలా బాగుంటాయి ఇలా ట్రై చేస్తే. ఇలాగా ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో చెప్పండి. తెలియని వాళ్ళైతే ఈ టిప్స్ ఫాలో అయ్యి ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చాయో. ఇది అన్నమాట ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇప్పుడైతే మన రెసిపీస్ కాకుండా జైపూర్ రెసిపీస్ కూడా మీకు తొందరలో చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఎలా చేస్తానో మీరు కూడా ట్రై చేద్దరు కానీ. సో అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.